హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ ఏంటంటే జున్ను, అది కూడా ఇన్స్టెంట్గా ఇంట్లోనే 15 మినిట్స్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం బెల్లాన్ని బాగా తురుముకోవాలి. ఎందుకు ఇలా తురుముకుంటున్నామంటే పాలల్లో ఈజీగా ఫాస్ట్గా కరిగిపోవడానికి అనమాట. నెక్స్ట్ ఒక కంప్లీట్ పాల ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందాకడ రెడీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటున్నప్పుడు కూడా పాల కలర్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం దాంట్లో మిరియాల పొడి అండ్ ఇలాచీ ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదే మన డిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ జున్ను పౌడర్. ఈ పౌడర్ కంప్లీట్గా వేసేసుకోవాలి, అంటే ఒక ప్యాకెట్ పడుతుంది. ఈ ప్యాకెట్ మొత్తం వేసుకొని ఉండలు లేకుండా క్లియర్గా కలుపుకోవాలి. ఓకేనా? సో మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. అందుకే బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని ముందుగానే ప్రీహీట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా కలుపుకున్నామో? ఇలా కలుపుకోవాలన్నమాట. పాలలో కంప్లీట్గా కలిసిపోవాలి. సరేనా? మనం ఇందాకడ ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లో మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఆ పెద్ద బౌల్ పైన ఇంకొక ప్లేట్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే స్టీమ్ బయటకు పోకుండా మంచిగా కుక్ అవ్వడానికి అనమాట. 15 minutes later. ఓకే, ఇప్పుడు మన 15 మినిట్స్ కంప్లీట్ అయింది. చూద్దాం ఎంత బాగా కుక్ అయిందో. చూసారా, చాలా బాగా కుక్ అయింది. కరెక్ట్గా 15 మినిట్స్. ఆ 15 మినిట్స్ మధ్యలో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, బాగా కుక్ అయింది లోపల కూడా. అలా అవ్వాలన్నమాట కంప్లీట్గా. వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. అది చల్లారాక ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ కూలింగ్ మీద మనకి మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా ప్లేట్లో పెట్టి బౌల్ ఇచ్చి ఒకసారి కొట్టాలి, అంటే క్రాక్స్ రాకుండా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా వచ్చింది. చూసారా ఎంత బాగుందో? వావ్! సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బాగా వస్తుంది. మాకైతే చాలా బాగా నచ్చింది కూడా. ఒక్క రోజులో అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా. సీ యూ. బాయ్.